Okay, guys, good morning, everyone. So, today our topic is see. సో ఈ సెమిస్టర్ నేను మీకు డీల్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే పీడీసీ. ఏంటి? పీడీసీ, పల్స్ డిజిటల్ సర్క్యూట్స్. ఇది 3-1 సెమిస్టర్లో మీకు పీడీసీ అనే సబ్జెక్ట్కి నేను డీల్ చేస్తాను. సో దాని సిలబస్ వచ్చేసరికి ఇదండి. సిలబస్ కనపడుతుంది అందరికీ? సిలబస్ వినిపిస్తుంది? నా వాయిస్ క్లియర్ గానా? ఓకేనా? మధ్యలో మధ్యలో కట్ అవుతుంది సార్. ఓకే సార్, పర్లా. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్లియరేగా నా వాయిస్? ఇప్పుడు క్లియర్ సార్. ఓకే, చూడండి అమ్మా, ఇదమ్మా మన సిలబస్. ఈ పీడీసీ ఈ సెమిస్టర్లో మనం డీల్ చేసే యొక్క సిలబస్ వచ్చేసరికి ఇదమ్మా. తరుణ్, మైక్ ఆఫ్ చేసుకో. సో చూడండి అమ్మా, సో మొత్తం ఇందులో మనకి 6 యూనిట్స్ ఉంటాయి. 6 యూనిట్స్ వచ్చేసరికి ఏవేవి ఉంటాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నేమ్ అనేది మీరు నోట్ చేసుకోండి స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్. అందరు నోట్ చేసుకోండి అమ్మా. బుక్స్ తీసుకొని రాయాలి. ఇంకా యూనిట్ 1. యూనిట్ 1 లీనియర్ వేవ్ షేపింగ్. యూనిట్ 2 నాన్ లీనియర్ వేవ్ షేపింగ్. యూనిట్ 2 నాన్ లీనియర్ వేవ్ షేపింగ్. యూనిట్ 3 స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డివైసెస్. యూనిట్ 3 స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డివైసెస్. యూనిట్ 4 సార్ మళ్ళీ ఫస్ట్ యూనిట్ కానీ. ఓకే, యూనిట్ 1 లీనియర్ వేవ్ షేపింగ్. యూనిట్ 2 నాన్ లీనియర్ వేవ్ షేపింగ్. ఓకేనా? యూనిట్ 3 స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డివైసెస్. స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డివైసెస్. యూనిట్ 4 మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. Monostable multivibrator and astable multivibrator. Unit 5 voltage time based generators. Unit 6 logic families and sampling gates. ఓకేనా? అందరు రాశారా? థమ్స్ అప్ సింబల్ మళ్ళీ చెప్పరా? థమ్స్ అప్ సింబల్ చూపించండి రాసిన వాళ్ళు. ఓకే, అందరు రాశారు, ఫైన్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఈ 6 యూనిట్స్ అనేది ఈ సెమిస్టర్లో మనం చదువుకుంటున్నాం పీడీసీ. సో పీడీసీ అంటే ఏంటమ్మా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడీసీ అంటే ఏంటో తెలుసుకోండి. తర్వాత అసలు ఎందుకు చదవాలని మనకు ఒక క్లారిటీ రావాలి. సో పీడీసీ అంటే ఏంటంటే పల్స్ డిజిటల్ సర్క్యూట్స్. అంటే మీరు ఒక ఎనలాగ్ సిగ్నల్ని ఒక డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేయాలి అన్నా, లేకపోతే ఒక ఎనలాగస్ ఇన్పుట్ని మనం డిజిటల్ అవుట్పుట్గా మార్చాలి అన్నా కానీ మనకు ఒక సర్క్యూట్ కావాలి. ఆ సర్క్యూట్ అనేది ఎలా డిజైన్ చేయాలి, ఏ పారామీటర్స్ అనేది ఆ సర్క్యూట్ అనేది బేస్ అయింది, అసలు ఆ పారామీటర్స్ ఏంటి, ఎలా డిరైవ్ చేయాలనేది ఈ పల్స్ డిజిటల్ సర్క్యూట్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఈ పల్స్ డిజిటల్ సర్క్యూట్స్లో మెయిన్ కాన్సెప్ట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఏంటంటేనమ్మా లీనియర్ వేవ్ షేపింగ్. అంటే ఒక లీనియర్ నెట్వర్క్ నుంచి మనం ఒక నాన్ సైనిసాయిడల్ ఇన్పుట్ కనుక మనం పంపించాము అంటే అది ఎలాగా సైనిసాయిడల్ వేవ్గా మారిద్ది, లేకపోతే ఎలాగా డిజిటల్ వేవ్గా మారిద్ది అనేది తెలుసుకోవటం ఈ యొక్క లీనియర్ వేవ్ షేపింగ్ యొక్క అర్థం. మరి లీనియర్ వేవ్ షేపింగ్ అని పేరు ఎందుకు వచ్చిందమ్మా? బికాస్ లీనియర్ నెట్వర్క్స్, మనకి లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి జనరల్గా? రెసిస్టర్,
ఇండక్టర్, కెపాసిటర్. దీస్ ఆర్ ద 3 ఎలిమెంట్స్ వీఆర్ హ్యావింగ్ లీనియర్ ఎలిమెంట్స్ అని మీకు ఐడియా అందరికీ తెలుసు, సర్క్యూట్స్లో చదువుకున్నారు, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సో అలా మన 3 ఎలిమెంట్స్, దాన్ని మనం ఏమంటాం, లీనియర్ ఎలిమెంట్స్ అంటాం. మరి ఆ ఎలిమెంట్స్తో ఫామ్ అయ్యే సర్క్యూట్ని ఏమంటాం, లీనియర్ సర్క్యూట్ ఆర్ లీనియర్ నెట్వర్క్ అంటాం. సో ఆ లీనియర్ నెట్వర్క్ గుండా మనం ఒక నాన్ సైనుసాయిడల్ ఇన్పుట్, ఫర్ సపోజ్ బోర్డు కనిపిస్తుందమ్మా అందరికి? ఫర్ సపోజ్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక కెపాసిటర్. సో ఇదేంటి, లీనియర్ నెట్వర్క్ అయినా కాదా? ఓకేనా? సో ఇది లీనియర్ నెట్వర్క్ అప్పుడు మనకి నాన్ సైనుసాయిడల్ సిగ్నల్స్ అంటే ఏమేమి వస్తాయి, స్క్వేర్ వేవ్, నెక్స్ట్ ట్రయాంగులర్ వేవ్, నెక్స్ట్ ట్రెపిజాయిడల్ వేవ్, అంటే ఇలా వస్తుంది. ఓకేనా? ఓకే. సో ఈ నాన్ సైనుసాయిడల్ లీనియర్ నెట్వర్క్స్ గనక మనం ఈ నెట్వర్క్కి గనక ఇన్పుట్గా ఇచ్చాము అనుకోండి, అవి ఏమవ్వాలి, ప్యూర్ సైనుసాయిడల్గా కానీ లేకపోతే డిజిటల్ వేవ్ అంటే 1 0 1 0 అలా రావాలి. అంటే మనకి డిజిటల్ వేవ్ అంటే ఏంటమ్మా, 1 0 డిజిటల్ అంటే మనం STL ఏం చదువుకున్నాం, 1 0 1 0 అని చదువుకున్నాం కదా. మరి 1 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి, హై లెవెల్, 0 అంటే లో లెవెల్, మళ్ళీ 1 అంటే హై లెవెల్. అలా అంటే ఇది 1, ఇది 0, ఇది 1, ఇది 0. సో ఇలా ఫామ్ అవ్వటం దేని వల్ల సాధ్యమైంది, బికాస్ ఆఫ్ దిస్ లీనియర్ నెట్వర్క్. ఈ లీనియర్ నెట్వర్క్ వల్ల మాత్రమే మనకి పాసిబుల్ అయింది. సో ఇలాగా మనం ఇలా లీనియర్ నెట్వర్క్స్ ద్వారా మనం లీనియర్ వేవ్ షేపింగ్ ఎలా చేస్తాము అనేది ఈ ఫస్ట్ యూనిట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అర్థమైందా? ఎవ్రీవన్ క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో నేను ఇంక నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నానమ్మా. ఎవరమ్మా హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరో డౌట్ ఉందన్నారు. గిరిసాయి నరేంద్ర, మళ్ళీనా? చూడు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఏమేమి వస్తాయమ్మా, మీరు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఏమేమి చదువుకున్నారు, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, దీస్ ఆర్ ద లీనియర్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మీరు చదువుకున్నారు ఫస్ట్. సో మీరు చదువుకున్నప్పుడు మరి ఈ ఎలిమెంట్స్తో ఫామ్ అయ్యే నెట్వర్క్ని కానీ సర్క్యూట్ని కానీ ఏమంటారు, లీనియర్ నెట్వర్క్ ఆర్ లీనియర్ సర్క్యూట్ అన్నారు. ఓకేనా? సో మీరు ఇలా ఫామ్ చేసేదాన్ని ఒక లీనియర్ సర్క్యూట్ అంటారు. సో ఇలా ప్రతి నెట్వర్క్ గనక మనం ఒక నాన్ సైనుసాయిడల్ ఇన్పుట్ అంటే ఏమొస్తాయి మనకి, ట్రయాంగులర్ వేవ్, స్క్వేర్ వేవ్ ఇలా వస్తాయి. సో ఇలాంటి వేవ్స్ కనుక మనం పంపించామంటే మనకి ఆ వేవ్ అనేది ప్యూర్ సైనుసాయిడల్గా మార్చడం కోసం, లేకపోతే గనక ప్యూర్ డిజిటల్ ఫామ్ అంటే 1 0 1 0 అంటే ఇది 1 ఇది 0 ఇది 1 ఇది 0 అని మనం STLలో చదువుకున్నాం. డేటా ఎలా ట్రాన్స్ఫర్ అయింది, 1 0 1 0 ఫామ్లోనే కదా. సో ఆ ఫార్మాట్లోకి తీసుకొని రావడం కోసం మనం ఈ లీనియర్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తాం. దీన్ని ఏమన్నారు, ఈ వేవ్ షేపింగ్ అంటే ఈ వేవ్ మోడిఫికేషన్ ఏమన్నారు అంటే లీనియర్ వేవ్ షేపింగ్ అన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఓకేనా? ఈ నెట్వర్క్ని యూజ్ చేస్తే దాన్ని ఏమన్నారు, లీనియర్ వేవ్ షేపింగ్ అన్నారు. ఓకేనా? నెక్స్ట్, సో ఇందులో కాన్సెప్ట్స్ వచ్చేసరికేనమ్మా చూడండి ఒకసారి. ఓకేనమ్మా, స్క్రీన్ విజిబుల్ అవుతుందా నాది? ఓకే. సో చూడు, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద లీనియర్ వేవ్ షేపింగ్. మనకి ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయంటేనమ్మా, మా స్క్రీన్ కనపడుతుందా నాది? కనపడుతుంది సార్. ఏది సిలబస్ కాపీదా లేకపోతే వైట్ బోర్డా? వైట్ బోర్డ్ సార్. ఓకే. సో
ఓకే, ఫస్ట్ హెడింగ్ పెట్టండి అమ్మా. యూనిట్ 1 లీనియర్ వేవ్ షేపింగ్. లీనియర్ లీనియర్ వేవ్ షేపింగ్. సో లీనియర్ వేవ్ షేపింగ్ మనకి ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి అమ్మా. సో ఇది అమ్మా యూనిట్ 1 సిలబస్. చూడండి యూనిట్ 1 సిలబస్లో ఏమేమి ఉన్నాయి మనకి. హై పాస్ సర్క్యూట్ ఉన్నాయి, లో పాస్ ఆర్సీ సర్క్యూట్స్ ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు, సార్ లీనియర్ ఎలిమెంట్స్ అంటే మనం ఆర్ఎల్సి అనుకున్నాము, కానీ ఇక్కడ సిలబస్లో కేవలం ఆర్సీనే ఎందుకు ఇచ్చారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. సో మనకి హై పాస్ లో పాస్ సర్క్యూట్స్ అనేది మెయిన్గా ఆర్సీ నెట్వర్క్స్తో డిజైన్ చేస్తారమ్మా. మనకి ఆర్ఎల్ నెట్వర్క్స్ అనేది ఇంకా ఫర్దర్గా చూడండి కింద కూడా ఉంటాయి. ఆర్ఎల్సి నెట్వర్క్స్, ఆర్ఎల్ నెట్వర్క్స్ అని చెప్పేసి మనకి లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్లో మనకు వస్తాయి. ఓకేనా. సో మనకి ఇప్పుడు కేవలం ఆర్సీ నెట్వర్క్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో హై పాస్ ఏంటి, లో పాస్ ఆర్సీ సర్క్యూట్స్ అంటే ఏంటి, వాటికి ఏ డిఫరెంట్ ఇన్పుట్స్ అంటే ఫర్ సపోజ్ స్టెప్ ఇన్పుట్, ర్యాంప్ ఇన్పుట్ అయ్యండి ఏంటో ఒకసారి చూడండి అమ్మా. సో స్టెప్ ఇన్పుట్ అంటే ఏం వస్తుందమ్మా. స్టెప్ ఇన్పుట్ అంటే ఏంటి, దిస్ ఇస్ ద స్టెప్ ఇన్పుట్. ఓకే, ర్యాంప్ ఇన్పుట్ అంటే ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్ వేవ్ ఇన్పుట్ అంటే ఏమొస్తుందమ్మా, దిస్ ఇస్ ద స్క్వేర్ వేవ్ ఇన్పుట్. ఓకేనా. సో మరి ఈ యొక్క డిఫరెంట్ ఇన్పుట్స్ వచ్చినప్పుడు మనం ఆర్సీ సర్క్యూట్స్కి అవి ఎలా బిహేవ్ అవుతాయి, అసలు హై పాస్ అంటే ఏంటి, లో పాస్ సర్క్యూట్స్ అంటే ఏంటో మనం యూనిట్లో డిస్కస్ చేస్తున్నాం. సో టైటిల్ పెట్టుకోండి అమ్మా, హెడింగ్ పెట్టండి అమ్మా. హలో. ఓకే వన్ సెకండ్. హలో ఏంటి, 1 సెకండ్. క్వశ్చన్ నోట్ చేసుకోండి అమ్మా. కొంచెం లాగ్ అవుతుంది. క్వశ్చన్ నోట్ చేసుకోండి ఫస్ట్. వాట్ ఈస్ మెంట్ బై లీనియర్ వేవ్ షేపింగ్? టాపిక్ చూస్తాను. క్వశ్చన్ నోట్ టాపిక్ చూస్తున్నారు కదా సార్. అమ్మా అదేనమ్మా సార్ క్వశ్చన్. ఒకసారి హెడ్డింగ్ హెడ్లైన్. వాట్ ఈస్ మెంట్ బై లీనియర్ వేవ్ షేపింగ్? వాట్ ఈస్ మెంట్ బై లీనియర్ వేవ్ షేపింగ్? ఓకేనా. సో అంటే దాని అర్థం ఏంటి, లీనియర్ వేవ్ షేపింగ్ అంటే ఏంటో డెఫినేషన్. అసలు యూనిట్ చదివే ముందు డెఫినేషన్ చదవాలి కదా. ఫస్ట్ మన డెఫినేషన్ చూడండి. సో లీనియర్ వేవ్ షేపింగ్ రాసుకోండి అమ్మా. ద ప్రాసెస్ by which the waveform of the non-sinusoidal signal is altered by the transmitting signal through linear network. సో చెప్పాను కదమ్మా ఇప్పుడే మీకు ఏం చెప్పాను, మీరు ఎప్పుడైతే గనక ఒక లీనియర్ నెట్వర్క్కి మీరు ఒక నాన్ సైనుసాయిడల్ ఇన్పుట్ either ట్రయాంగులర్ వేవ్ కానీ లేకపోతే కనుక స్క్వేర్ వేవ్ కానీ ఇస్తే ఆ వేవ్ అనేది ఏమైంది, ఆల్టర్ అయింది. అంటే నథింగ్ బట్ either ఇలా
ఇప్పుడు స్క్వేర్ వేవ్ ఉందనుకోండి ఫర్ సపోజ్ అదొక ట్రాపిజాయిడల్ వేవ్గా కానీ లేకపోతే సైనిసాయిడల్ వేవ్గా కానీ కనుక మనం ఆల్టర్ చేస్తే దాన్ని ఏమన్నారు, లీనియర్ వేవ్ షేపింగ్ అన్నారు. ఏమన్నారు, లీనియర్ వేవ్ షేపింగ్. లీనియర్ వేవ్ షేపింగ్ అంటే ఏమి ఉంటాయి ఇక్కడ, లీనియర్ ఎలిమెంట్స్ ఆర్ అండ్ సి. దిస్ ఇస్ వాట్ అబౌట్ లీనియర్ వేవ్ షేపింగ్. నెక్స్ట్ హెడింగ్ పెట్టండి అమ్మా, హై పాస్ ఆర్సి సర్క్యూట్స్. హై పాస్ ఆర్సి సర్క్యూట్స్. అందరూ వినండి ఒకసారి, చిన్న డిస్క్లైమర్. ఇప్పుడు ఇంకో 2 minutesలో మళ్ళీ వీడియో అనేది ఆఫ్ అయిపోద్దమ్మా. మళ్ళీ సేమ్ మీటింగ్ ఐడితో అందరూ లాగిన్ అవ్వండి, ఎందుకంటే ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి 11:30 వరకు జరగాలి కాబట్టి మనకి ఇంకో 1 minute మీటింగ్ అనేది ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ సేమ్ అందరూ అదే మీటింగ్ లింక్తో. పాస్వర్డ్ ఏంటి మనకి, పాస్వర్డ్ ఏం చెప్పాను, ట్రిబుల్ క్యాపిటల్ లెటర్స్ ట్రిబుల్. అందరు కన్ఫ్యూజ్ అవగాకండి, పాస్వర్డ్ ట్రిబుల్. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే హైపాస్ ఆర్సీ సర్క్యూట్స్ అని పెట్టుకున్నారమ్మా? సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకోండి అమ్మా హైపాస్ ఆర్సీ సర్క్యూట్స్ కి. మైక్ ఆఫ్ చేయండి, అవుతో డిస్టర్బెన్స్ వస్తుంది. అమ్మా కంప్యూటర్లో కాబట్టి ఇలా వచ్చిందమ్మా, చూడండి జాగ్రత్తగా మెన్షన్ చేసుకోండి. వి ఇన్పుట్, సి ఆర్, వి అవుట్పుట్. ఓకేనా? ఓకే కింద చిన్న ఎక్స్ప్రెషన్ రాసుకోండి అమ్మా. XC ఈజ్ ఈక్వల్స్ టు 1/2πfc. మీకు ఐడియానే ఉంది, రియాక్టెన్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఏంటి ఫార్ములా, XC ఈజ్ ఈక్వల్స్ టు 1/2πfc. ఓకేనా? మరి ఈ ఎక్స్ప్రెషన్ అనేది బాక్స్లో పెట్టుకోండి అమ్మా. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి తర్వాత ఉపయోగపడింది, సో కీప్ ఇట్ ఇన్ యాజ్ బాక్స్. ఓకే, సో నెక్స్ట్ ఓకేనామ్మా? నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి అమ్మా. క్వశ్చన్ రాసుకోండి అమ్మా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రాస్తున్నారా? ఎక్స్ప్లెయిన్ అబౌట్ RL and RLC circuits. Explain RL and RLC circuits. సో ఇది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చూడండి ఒకసారి. సో RL అంటే ఏంటి, RLC అంటే ఏంటి,
మనకి హూ ఇస్ దిస్ వావా? ఎవరి వావా? అమ్మ మీ నిక్ నేమ్స్ పెట్టుకోకూడదని ముందే చెప్పాను, మళ్ళీ వావాలేంటి? వన్ సెకండ్ అమ్మ వరలక్ష్మి, నువ్వెందుకు వచ్చావమ్మా? ఓకే, సో లెట్స్ కమింగ్ టు అవర్ డిస్కషన్. సో మనకి ఆర్ఎల్ అంటే ఏంటి? ఆర్ఎల్ నెట్వర్క్స్ అంటే ఏంటమ్మా? ఏ సర్క్యూట్, రాసుకోండమ్మా. ఆర్ఎల్ నెట్వర్క్స్ అంటే ఏంటి? ఏ సర్క్యూట్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ రెసిస్టర్ అండ్ ఇండక్టర్ ఈజ్ నోన్ యాజ్ ఆర్ఎల్ సర్క్యూట్స్. రాయండమ్మా, ఆర్ఎల్ సర్క్యూట్స్ అని సైడ్ హెడింగ్ సార్ పెట్టండి. టైం అయిపోయింది సార్. సార్ సార్ చిన్నగా చెప్పండి సార్. టైం అయిపోయింది సార్. టైం ఎన్నిటి దాకా? దిస్ మీటింగ్ నో లాంగర్ అని వస్తుంది. దానికి కింద క్లిక్ చేయపోయింది. హలో క్లిక్ చేయి, వస్తుందిలే. సార్ మళ్ళీ చెప్పరా? ఆర్ఎల్ సర్క్యూట్స్ చెప్పండి. ఏ సర్క్యూట్? ఎవరు వెనక సౌండ్ వస్తుంది? ఓకే, సో ఆర్ఎల్ సర్క్యూట్స్, ఏ సర్క్యూట్ which is made up of resistor and inductor is known as RL circuits. ఎగ్జాంపుల్ వచ్చేసరికి చూడండి అమ్మా, సర్క్యూట్ డ్రా చేసుకోండి అమ్మా. మనం ఇక్కడ రెసిస్టెన్స్ మెన్షన్ చేసాం సర్క్యూట్ లో. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి మరి? నథింగ్ బట్ ఆపోజిట్ ఫోర్స్. మరి ఇండక్టివ్ కూడా మరి రెసిస్టెన్స్ అంటే ఏం అప్లై చేయాలి? ఎక్సెల్ అప్లై చేయాలి, అంతే కదా. ఇండక్టివ్ కి రెసిస్టెన్స్ ఏమంటాం? రియాక్టెన్స్ అంటాం. ఏమంటాం? రియాక్టెన్స్ అంటాం. సో ఆ రియాక్టెన్స్ ని కదా మనం చూపించాలి. మరి అప్పుడు ఏం చూపిస్తాం? ఎక్సెల్ చూపిస్తాం. ఓకేనా, అర్థమైందా? ఎక్సెల్ చూపిస్తాం. ఈ కింద గ్రౌండ్ వేసుకోండి అమ్మా, గ్రౌండ్ ఇంపార్టెంట్. పీడీసీస్ ప్రతి సర్క్యూట్ లో కూడా గ్రౌండ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఓకేనా, గ్రౌండ్ ఉండాలి ప్రతి సర్క్యూట్ కి. ఓకే, ఆర్ఎల్ సర్క్యూట్స్ అర్థమైందా అందరికి? నెక్స్ట్ ఆర్ఎల్సి సర్క్యూట్. నాకు అర్థాలేదు సార్. ఎవరు? ఓకే, నెక్స్ట్ ఆర్ఎల్సి సర్క్యూట్స్. ఆర్ఎల్సి సర్క్యూట్ సైడ్ హెడింగ్ పెట్టండి అమ్మా. ఆర్ఎల్సి సర్క్యూట్స్. A circuit which is made up of ORR which is built by linear elements RLC are known as RLC circuits. Examples: సార్ ఇవి 2 మార్క్స్ లేకపోతే 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. అడిగితే 4 మార్క్స్ కూడా అడగొచ్చు. చూడండి అమ్మా, సారీ ఒక నిమిషం.
ఇక్కడ ఇన్పుట్ సైడ్ ఏం వేస్తారమ్మా? వి ఇన్పుట్. ఒక నిమిషం ఉండండి, ఓన్లీ ఒకసారి. డ్రా చేయండి అమ్మా. కొంచెం మౌస్తో కదా డ్రా చేసేది, కొంచెం ఇబ్బందిగా ఉంది. డ్రా చేయండి. సో కింద గ్రౌండ్ ఉండాలమ్మా కెపాసిటర్కి. డ్రా చేశారా సర్క్యూట్? ఓకే, సో కింద నోట్ అని పెట్టుకోండి అమ్మా. నోట్. క్లాస్ నోట్స్ లో కంటిన్యూ చేయాలా ఇప్పుడు మీరు చెప్పేది? క్లాస్ నోట్స్ లోనే కంటిన్యూ చేయి. నోట్: కెపాసిటర్ ఇన్ ద హై పాస్ సర్క్యూట్, కెపాసిటర్ ఇన్ ద హై పాస్ సర్క్యూట్, high pass circuit is known as blocking capacitor, or capacitor coupling circuit, సో మనం ఇప్పుడు చెప్పుకున్న ఆర్ఎల్ అండ్ ఆర్ఎల్సి నెట్వర్క్స్ అనేది, సర్క్యూట్స్ అనేది మనం దేని టైప్స్ అమ్మా? హైపాస్ ఆర్సీ సర్క్యూట్స్లో టైప్స్ ఇవన్నీ. ఓకేనా? సో మనకి ఇక్కడ కెపాసిటర్ చూసాం కదా, ఈ కెపాసిటర్ అనేది ఏం చేసిద్ది? జనరల్గా అన్వాంటెడ్ ఏసీ పోర్షన్స్ని రిమూవ్ చేసిద్ది. ఓకేనా? అన్వాంటెడ్ ఏసీ పోర్షన్స్ని రిమూవ్ చేసిద్ది. ఓకే, సో ఈ అన్వాంటెడ్ ఏసీ పోర్షన్స్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నారు? బ్లాకింగ్ కెపాసిటర్ అన్నారు. ఏమన్నారు? బ్లాకింగ్ కెపాసిటర్ అన్నారు. అదేవిధంగా ఇంకో కెపాసిటర్ సర్క్యూట్, ఫర్ సపోజ్ 1 సెకండ్, ఇందాక మీరు చూసిన సర్క్యూట్లో ఆర్సి అని చెప్పేసి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో సర్క్యూట్ ఉంటుంది. ఇంకో సర్క్యూట్లో ఏంటి? సేమ్ ఆర్ ప్యారలల్గా ఒక ఇండక్టర్ని కండక్ట్ చేసాం. సో మరి ఈ 2 సర్క్యూట్స్ని జాయిన్ చేయాలన్నా మనకి ఒక ఎలిమెంట్ కావాలి. ఆ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? కెపాసిటర్. ఈ కెపాసిటర్ అనేది ఏం చేసిద్ది అంటే మనకి ఈ 2 సర్క్యూట్స్ని, ఏ అనే సర్క్యూట్ని బి అనే సర్క్యూట్ని కంబైన్ చేసిద్దమ్మా. ఓకేనా? ఏం చేసిద్ది? ఏ అనే సర్క్యూట్ని బి అనే సర్క్యూట్ని కంబైన్ చేయడానికి కూడా ఇది ఒక కప్లింగ్ కెపాసిటర్ లాగా యాక్ట్ అయింది. దట్స్ వాట్ వీ కాల్డ్ ఇట్ యాజ్ బ్లాకింగ్ కెపాసిటర్ ఆర్ కప్లింగ్ కెపాసిటర్ అని అన్నారు. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి అమ్మా. లో పాస్ ఆర్సీ సర్క్యూట్.
లో పాస్ ఆర్సి సర్క్యూట్. లో పాస్ ఆర్సి సర్క్యూట్. లో పాస్ ఆర్సి సర్క్యూట్. ఇందాక మీరు హైపాస్ చూశారు. హైపాస్ ఎలా ఉంది సర్క్యూట్? హైపాస్ సర్క్యూట్ ఎలా ఉంది? స్టార్టింగ్ కెపాసిటర్ ఉండి తర్వాత ఏముంది? రెసిస్టర్ ఉంది ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్ ఉంది ఇన్ ప్యారలల్గా. ఓకేనా? దీన్ని ఏమన్నాడు? హైపాస్ అన్నాడు. ఏమన్నాడు? హైపాస్ ఆర్సి సర్క్యూట్ అన్నాడు. ఓకే, మరి లో పాస్ అంటే ఏమొస్తుంది? స్టార్టింగ్ రెసిస్టర్ వచ్చి తర్వాత కెపాసిటర్ వస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ ఫర్ లో పాస్ సర్క్యూట్. ఏంటిది? లో పాస్ ఆర్సి సర్క్యూట్ అని అర్థం. ఓకేనా? అర్థమైందా? క్లియరు? లో పాస్ ఆర్సి సర్క్యూట్ అని రాసుకున్నారు కదమ్మా. ఇప్పుడు చూడండి, లో పాస్ ఆర్సి సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకోండి అమ్మా. లో పాస్ ఆర్సి సర్క్యూట్కి దిస్ ఇస్ ఫర్ లో పాస్ ఆర్సి సర్క్యూట్. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? This is what about you are going to deal with this first unit. ఫస్ట్ యూనిట్ మొత్తం ఈ లో పాస్ హై పాస్ సర్క్యూట్స్. సో ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం? లో పాస్ అంటే ఏంటి, హై పాస్ అంటే ఏంటి, లో పాస్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయని మొత్తం చదివాం. ఓకేనా? సో ఇప్పటి నుంచి ఏంటంటే లో పాస్ సర్క్యూట్స్కి మనం డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తాం, యాజ్ వెల్ యాజ్ హై పాస్ సర్క్యూట్స్ కూడా. ఆ ఏం ఇన్పుట్ ఇస్తామంటే ఫస్ట్ స్టెప్ ఇన్పుట్, ర్యాంప్ ఇన్పుట్, సైనుసాయిడల్ ఇన్పుట్. అంటే మీకు చెప్పాను కదా, నాన్ సైనుసాయిడల్ ఇన్పుట్ ఇస్తే ఏమైద్ది అని. ఇది నాన్ సైనుసాయిడల్ ఇన్పుట్స్. ఒకవేళ మరి సైనుసాయిడల్ ఇస్తే ఏమైద్ది అనేది కూడా తెలుసుకోవాలిగా. ఓకేనా? యాజ్ ఏ ఇంజనీర్గా మనం నాన్ సైనుసాయిడల్ అనే ఫిక్స్ అవ్వకూడదు. ఒకవేళ సైనుసాయిడల్ ఇస్తే ఏమైద్ది అనేది గురించి కూడా తెలుసుకోవాలి. కాబట్టి నాన్ సైనుసాయిడల్ ఇస్తే ఏమైద్ది? స్క్వేర్ వేవ్. ఓకేనా? స్క్వేర్ వేవ్. ఈ డిఫరెంట్ ఇన్పుట్స్ అనేది ఈ మొత్తానికి ఎవరెవరికి ఇస్తావు? లో పాస్ యాజ్ వెల్ యాజ్ హై పాస్. ఈ రెండింటికి ఇస్తే గనక ఎలా వర్క్ అయ్యిద్ది అని తెలుసుకుంటాం. ఇది ఫర్దర్గా ఇంకా వచ్చే ముందు క్లాసుల్లో. ఓకేనా? ఈరోజు క్లాస్ ఎలా ఉంది? అర్థమైందా అందరికి? డౌట్స్ ఏమైనా ఉంటే మైక్స్ ఆన్ చేయండి ఒక్కొక్కళ్ళు. అర్థమైంది సార్. అర్థమైందా? వెనక ఎవరో ఉన్నారు. అర్థమైంది. మా వెనక తరుణ్ అర్థమైందా? ఎస్, ఈజ్ ఎ స్మార్ట్ ఫెలో. అలీషా అర్థమైందా? అలీషా నిద్రపోయిందా? లే. అర్థమైంది సార్. సూర్యనారాయణ అర్థమైంది సార్. సూర్యనారాయణ స్టక్ అయిపోయాడు. ప్రేమ్ అర్థమైందా? ప్రేమ్ ఉన్నాడా? ఉన్నాడు. ప్రేమ్ వీడియో ఆన్ చేయి. అశోక్ వీడియో ఆన్ చేయి. ఏంద్రా బాసు? ఓకేనమ్మా. సో ఫస్ట్ అందరూ హెడింగ్ పెట్టండి అమ్మా. సైనుసాయిడల్ ఇన్పుట్ ఫర్ హై పాస్ ఆర్సి సర్క్యూట్.
sinusoidal input for high pass RC circuit. అమ్మా మంచినీళ్ళు ఇవ్వమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామమ్మా, హై పాస్ ఆర్సీ సర్క్యూట్స్ కి డిఫరెంట్ ఇన్పుట్స్ ఏ ఇస్తామో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఈ రోజు. ఐ మీన్ సైనిసాయిడల్ ఇన్పుట్ ఇస్తే అనేది మొత్తం ఒక 4 to 5 ఇన్పుట్స్ ఉంటాయమ్మా. తర్వాత లో పాస్ సర్క్యూట్స్. ఓకేనా? నోట్ చేసుకోండి సైనిసాయిడల్ ఇన్పుట్ అని చెప్పేసి. సో ఇది ఒక డెరివేషన్ అమ్మా. సైనిసాయిడల్ ఇన్పుట్ ఇస్తే గనక 1 second. సో సైనిసాయిడల్ ఇన్పుట్ ఇస్తే గనక మనకి ఆర్సీ నెట్వర్క్ అనేది ఎలా వర్క్ అయింది, హైపాస్ సర్క్యూట్ అనేది ఎలా వర్క్ అయింది. సో ఇది అనేది డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, ఫస్ట్ అందరూ ఆర్సీ హైపాస్ సర్క్యూట్ వేయండి అమ్మా. అందరూ డ్రా చేయండి హైపాస్ సర్క్యూట్. సో దిస్ ఈస్ ద హైపాస్ ఆర్సీ సర్క్యూట్. సో మీరు సైనిసాయిడల్ ఇన్పుట్ అంటే సైనిసాయిడల్ ఇన్పుట్ అంటే ఏమేమి వస్తాయమ్మా? సో ఇన్పుట్ వేవ్ ఫామ్ కూడా డ్రా చేసుకోండి అమ్మా. సైనిసాయిడల్ ఇన్పుట్ వేవ్ ఫామ్ అని సైడ్ హెడింగ్ పెట్టి ఇలా డ్రా చేసుకోండి. మీకు సైనిసాయిడల్ ఐడియా ఉంది కదా, 0 π 2π ఒమేగా v డ్రా చేయండి అమ్మా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మౌస్తో కదా కొంచెం ఇబ్బందిగా ఉంది డ్రా చేయటం. నానా గొర్రెల పక్కన ఎన్ని వింటున్నారు ఎవరా మహానుభావుడు? కాస్త గొర్రె శబ్దం వినపడకూడదమ్మా. వేణు సార్. సరే బాయ్ లోపలికి రా. మరి వినమంటే అడవిలోకి వెళ్ళి ఇంటర్నెట్ అన్నాడు మనోడు. ఫారెస్ట్ లెర్నింగ్ వదిలేనా, కొంచెం నార్మల్ సిటీ లెర్నింగ్ నేర్చుకుందాం. ఓకేనా? డెరివేషన్ అని సైడ్ హెడింగ్ పెట్టండి అమ్మా. డెరివేషన్. సో మనం ఇందాక చూసిన సర్క్యూట్లో అవుట్పుట్కి ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందమ్మా? ఇందాక మనం ఒక సర్క్యూట్ డ్రా చేసాం కదా, చూడండి ఇది ఈ సర్క్యూట్ డ్రా చేసాం కదా. ఈ సర్క్యూట్లో అవుట్పుట్ V0కి ఎక్స్ప్రెషన్ అంటే ఏమొస్తుంది? V0కి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇది ఇది R. ఇందులో గుండా పాస్ అయ్యే కరెంట్ ఏంటి? I0. సో మరి అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? లూప్ ఎనాలిసిస్ ప్రకారం ఏమొస్తుందమ్మా? V0 = I0 into R. ఓకేనా? దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద అవుట్పుట్ లూప్. ఓకేనా? రాసుకోండి అమ్మా. The expression for the output loop is V0 = I0 into R. I0 into R. ఏంటమ్మా? చిన్నగా చెప్పండి సార్. చిన్నగానే అసలుకే మీ మాట కట్ అవుతున్నాడా? చిన్నగానే చెప్తున్నాలే. ఓకేనా? V0 = I0 into R. రాశారా అమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు గుర్తుంచుకోండి, మీరు పీడీసీ చేయాలి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ బాగా నేర్చుకొని ఉండాలి. ఓకేనా? ఎవరి దగ్గరైనా మీరు మీ జూనియర్స్ దగ్గర M1 బుక్స్ తీసుకొని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చిన్న బేసిక్ ఫార్ములాస్ 1/s ఫార్ములా అలాంటి చిన్న ఫార్ములాస్ నేర్చుకోండి. ఎందుకంటే ఇలాంటి డెరివేషన్స్లో మీకు అర్థం కాకపోయినా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక ఈ డెరివేషన్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంది, నేను డైరెక్ట్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బదులు ఇది వేసేసుకోండిరా అని చెప్తా, అప్పుడు మీకు అర్థం కాదు.
మీకు ఎప్పుడు అర్థమైంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇలా ఉంటుంది అంటే మీకు తెలిసినప్పుడు మాత్రం ఈ డెరివేషన్ అర్థమైంది. ఓకేనా? అందరూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది రివైజ్ చేసుకోండి ఈవినింగ్ ఈరోజు. అప్పుడు మీకు ఏంటంటే బాగా క్లియర్గా అర్థమైంది ఈ డెరివేషన్స్ అని. ఓకేనా? నెక్స్ట్ టైం డొమైన్ కదమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి విషయం కూడా మనం ఎక్స్ప్రెషన్ దేని ప్రకారం చేస్తాం? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం పరిగెత్తడం కానీ లేకపోతే మనం నడుస్తున్నాం కానీ దేన్ని బట్టి చెప్తాం? మనం టైంని బట్టే కదా చెప్పేది. ఇంత టైంలో పలానా వ్యక్తి ఇంత దూరం నడిచాడు, ఇంత దూరం పరిగెట్టాడు అని చెప్పేసి మనం టైంని బట్టే కదా చెప్పేది. మరి అప్పుడు ఈ సర్క్యూట్ యొక్క పారామీటర్స్ కూడా మనం టైంని బట్టే కదా చెప్పాల్సింది. అర్థమైందా? సో ఆ టైంని బట్టి అప్పుడు మరి ఈ ఎక్స్ప్రెషన్కి మనం టైం డొమైన్లో ఎలా రాస్తాము? V0 of t is equals to I0 of t into R. ఏంటిది? V0 of t is equals to I0 of t into R. This is the expression for time domain. Time domain లో ఎక్స్ప్రెషన్ ఇదమ్మా, రాసుకోండి. టైం డొమైన్. ఓకేనా? మరి టైం డొమైన్ ఉంది. టైం డొమైన్తో పాటు ఇంకొక డొమైన్ ఏముంది మనకి? లాప్లాస్ డొమైన్ ఉంది. ఏముంది? లాప్లాస్ డొమైన్. లాప్లాస్ డొమైన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. మరి అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి మనం ఏం చేస్తాము? V0 of s is equals to I0 of s into R. This is the Laplace domain expression for the అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఫర్ ద హై పాస్ సర్క్యూట్. చూడండి, ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇంతవరకు మనం టైంలో ఎక్స్ప్రెషన్స్ రాసాం, ఎస్ డొమైన్లో ఎక్స్ప్రెషన్స్ రాసాం. ఓకేనా? సో మిగిలింది రేపు కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ 11:25 అయిపోయింది టైము. రేపు అమ్మా మర్చిపోయా చెప్పడం. సో అందరూ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పీడీసీ సబ్జెక్ట్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంటుందమ్మా. డైలీ నా క్లాస్ ఉంటుంది, మర్చిపోకండి. ఎప్పుడు ఉంటుంది? డైలీ ఉంటుంది నా క్లాసు. సో మీరు ఎప్పుడు పెట్టుకుందాం అని చెప్పండి మీరే. డైలీ నా క్లాస్ ఎప్పుడు పెట్టుకుందాం మీరే చెప్పండి. ఈవినింగ్ పెట్టుకుందామా? మీ కన్వీనియంట్ బట్టి మీరు ఎప్పుడు పెట్టుకోమంటే అప్పుడు క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. మధ్యాహ్నం ఒకటి పెట్టండి సార్. 2 వెంటనే పెట్టారు. కరెక్టేరా? మధ్యాహ్నం ఒకటి పెట్టండి. ఈ 2 గంటలు పక్కన పెట్టేసేయండి. ఈ 2 గంటలు కాదు నేను అనేది. ఈ 2 గంటలు కాకుండా ఈవినింగ్, ఐ మీన్ 3 to 4 కానీ లేకపోతే 4 to 5 కానీ ఆ టైంలో చెప్తున్నా. 2 గంటలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా అంటారా? ఎందుకంటే నాకు వారానికి వచ్చేసి 3 అవర్సే. 3 అవర్స్ అనేది సరిపోదు ఈ సిలబస్ కంప్లీట్ చేయాలంటే. ఐ నీడ్ మళ్ళీ 1 week తర్వాత 5 hours అవుతుంది కదా, మనం మీరే చెప్పారు కదా. మళ్ళీ ఎక్స్ట్రా. ఇప్పుడు సపోజ్ ఈ రోజు చెప్పను, ఇప్పుడు నాకు ఏ రోజులు క్లాసులు ఉన్నాయంటే ఒకసారి చూడండి. మండే ఈ రోజు ఉంది, వెన్స్డే ఉంది, మళ్ళీ సాటర్డే ఉంది. సో 2 రోజుల్లో నేను ఈవినింగ్ పూట అంటే 12 తర్వాత ఏదో ఒక గంట క్లాస్ తీసుకోవడానికి డైలీ ఉంటది. చెప్పు. ప్రేమ్ సార్. చెప్పు ప్రేమ్. ఈ 1 hour అయితే నా ఒక 2 hours అయితే ఓకే సార్. మరి ఈవినింగ్ అంటే నేను డ్యూటీకి వెళ్తానండి. 3 to 4 ఓకేనా? అదే ఏదన్నా ఒక గ్యారంటీకి ఒక 1 hour పెడితే ఓకే. మరి అంటే డ్యూటీకి వెళ్తాను, నైట్ షిఫ్ట్ వెళ్తాను. ఓకే 3 to 4 ఓకేనా? ఈవినింగ్ ఏదన్నా ఒకటే కన్వీనియంట్ గా అందరూ ఓకే అయితే. మీరు ఓకేనా? మీరు ఎవరికైనా 3 to 4 ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఓకే. సో ఓకే, ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? 3 to 4 పక్కా చేస్తున్నా అంటే మీకు 3 to 4 ఎప్పుడు ఉంటుంది? ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే. ఈ 4 days మాత్రం మీకు 3 to 4 ఉంటుంది. ఐ మీన్ నా క్లాస్ అనేది లేదు కాబట్టి ఆ రోజుల్లో మీకు 3 to 4 అనేది ఆ రోజు కూడా ఉంటుంది. ఓకేనా? చెప్పండి అమ్మా. ఇప్పుడు జరిగిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు 11 మళ్ళీ 12కి క్లాస్ ఉంది కదా, వేరే క్లాస్. అవును. అబ్బో, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
చిన్నగా చెప్పాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ విల్ గో ఫర్ ద వాసుబాబు. మైక్ ఆన్ చేసుకో వాసుబాబు. ముక్కు మీద ఏలు పెట్టుకొని చాలే, చెప్పు. నవ్వించాలేరా, మైక్ ఆన్ చేయరా. ఈడేంట్రా మాటలు వినట్లేదా? కట్ అవుతుంది సార్. తరుణ్ అర్థమైందా? నాకు ఓకే సార్. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమైనా కాన్సెప్ట్ అర్థం కానీ ఎవరికైనా ఉన్నాయా? సాయి సార్, ఆ, ఎవరు చెప్పండి అసలు అమ్మా. నేను సూర్యనారాయణ సార్. చెప్పు సూర్యనారాయణ. నా వాయిస్ ఏమి వినిపించట్లేదు సార్ అసలుకి. నీకు నీ వాయిస్ బాగానే ఉంది మాకు. చూసుకో కొంచెం. ఫస్ట్ కాడ నుంచి అసలు ఏం వినిపించట్లేదు సార్. ఫస్ట్ కాడి నుంచి అంటే ఈ రికార్డింగ్ కావాలంటే నేను పంపిస్తాను, నా దగ్గర ఉంటుంది రికార్డింగ్. మళ్ళీ పంపిస్తానులే నీకు, ఓకేనా? సరే సార్, నాకు కూడా ఒకసారి పంపరా. ఇప్పుడు ఆన్ చేసావు వాసుబాబు? వాడు కాదు సార్, గోపి. వాసుబాబు ఆన్ చేశాడు ఇప్పుడే. హలో హలో, ఎవరు? గోపిరాజు. సార్ వాచ్ అంట. ఇయర్ ఫోన్స్ పెట్టుకోరా సార్. ఛార్జింగ్ బాగా దిగిపోతుంది సార్ ఫోన్ లో. ఓకే ఓకేనమ్మా, అటెండెన్స్ తీసుకొని పంపించేస్తున్నాను, ఉండనమ్మా 1 సెకండ్. సార్ ఇప్పుడు దాకా భ్రమరాంబ మేడం కూడా ఉన్నారు సార్ ఆన్లైన్ లో. ఉన్నారు మేడం, చూడలేదు. క్లాస్ బాగా చెప్పారు. సో 1 సెకండ్. అశోక్ చూడండి ఎంట్లోకి పోయాడు. అరే ఇంతమందేనా? చూడండి ఒకసారి. అశోక్ కుమార్, తరుణ్, గోపిరాజు, మస్తాన్ వలి, సూర్యనారాయణ, వాసుబాబు, విజయ్ కుమార్, గిరిసాయి, పఠాన్, ప్రేమ్, వేణు, ఈ 10 మందే ఉన్నారు ఈ రోజు క్లాస్లో. అంతేనా? మొత్తం స్ట్రెంత్ ఎంతమంది మొత్తం? మరి వచ్చింది కూడా 11 మెంబర్సే వచ్చారా? 11 మెంబర్స్ అంతే సార్, ఒక మెంబరే రాండి. ఎవరు? థామస్. ఓకే థామస్. మీరు చెప్పండి తర్వాత. తనకి అటెండెన్స్ ఈ రోజు తనకి లేదు. అటెండెన్స్ రికార్డ్ ఇర్రెగ్యులర్ సార్. ఓకే రికార్డ్, అది అటెండెన్స్ రికార్డ్ చేసేసారు. ఓకేనమ్మా. సో ఈరోజు క్లాస్ అనేది బాగానే జరిగింది అనుకుంటున్నా నేను కూడా. మీకు ఏ డౌట్స్ లేవంటున్నారు? ఓకే, కొంచెం ఈరోజు చెప్పినవి అన్ని రికార్డింగ్ బాగా రివైజ్ అవ్వండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక పర్సనల్గా నాకు వాట్సాప్లో పిన్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక. ఓకేనా? పీడీసీ అనేది మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మిగతా సబ్జెక్ట్స్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ పీడీసీ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్. మీరు ఎంత బాగా కష్టపడితేనే తొందరగా గెటిన్ అవ్వగలుగుతారు. ఓకేనా? మీరు ఇప్పటివరకు చూడని సబ్జెక్ట్ అమ్మా. తరుణ్ చూసిన జాలే. అటు చూడు ఏయో వింటున్నాడు. ఏం తరుణ్, మరి అంత బోర్ కొట్టేశానా అప్పుడే? ఓకేనమ్మా, బాయ్ ఎవ్రీవన్. మనకి నెక్స్ట్ క్లాస్ వచ్చేసి వెనస్డే ఇదే టైం ఉంటుంది. అందరూ వచ్చేసేయండి ఆ టైంకి. ఓకే బాయ్. వన్ సెకండ్ అందరూ, ఒక్క సెకండ్ అందరూ ఉండండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.